ఖచ్చితంగా చెప్తున్నా, నార్త్ ఇండియాలో మాత్రం ఇది సునామీ. నార్త్ ఇండియాలో సునామీ బాక్స్ ఆఫీస్కే బాక్స్ బద్దలైపోద్ది. ఖచ్చితంగా మీరు చెప్తున్నారు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఏదైనా దూదులో కాటన్ పెట్టుకోమండి. నా మాటని దయచేసి మీరు ఏ దేశంకి వెళ్ళినా మీకు అక్కడ కనిపించేది మతం, కానీ మన దేశంలో కనిపెట్టేది ఒకటి ధర్మం, హైందవ ధర్మం. ఆ యూట్యూబ్ వాళ్ళకి ఒకటి చెప్పండి అబ్బా, ఒక లైకే ఉంది కొట్టాలంటే, నాకు 100 లైకులు కావాలా కొట్టడానికి. అసలు కొట్టుకుంటూ పోతా, 100 లైక్ అయిపోతే 200 కొడతా. 100 లైకులు పెట్టమని చెప్పండి ఆ యూట్యూబ్ వాళ్ళకి. మరీ దారుణంగా ఉంది. అక్కడ ట్రైలర్ చూస్తుంటే నాకు అలా ఉంది. గూస్ బంప్స్ కాదు, గూస్ పింపుల్స్ వస్తున్నాయి. అసలు అఖండ 1 అయితే నేను ఫస్ట్ డే పోయినప్పుడు నాకైతే నేను రక్తాలు చిందించా, కానీ ఇప్పుడు రక్తాలు చిందించాను, చొక్కాలు చించేసుకుంటారు ఖచ్చితంగా. అఖండ 2కి చొక్కాలు చించేసుకుంటారు డిసెంబర్ 5వ తేదీ ఖచ్చితంగా. అసలు ఈ అఘోర ఎలా ఉన్నాడంటే ఘోరాతి ఘోరంగా ఉన్నాడు. వామో అఘోర గురించి పక్కన పెట్టేసేయండి, ఆ విలన్ ఏందండి బాబు. అసలు రాత్రి కల్లోకి వస్తాడు చిన్నపిల్లలకి, నిద్ర రానిడంలే. నాకైతే ఆ ట్రైలర్ చూసినప్పటి నుంచి నాకు నిద్ర రావడంలే. వాడే గుర్తొస్తున్నాడు, కల్లో వాడే, నిద్రపోయినా వాడే, నిద్ర మేల్కున్నా వాడే గుర్తొస్తున్నాడు. ఆ రకంగా ఉంది అఖండ 2 ట్రైలర్. అసలు డైలాగ్స్ అసలు బీభత్సం అన్న. అసలు డైలాగ్స్ అసలు చెప్పుకోవడానికి, అసలు అవి వర్ణించడానికి ఏదైనా తెలుగు భాషలో ఏదైనా కొత్త పదాలు కనిపెట్టాలేమో, లేకపోతే ఏ పాలి భాషలో లేకపోతే సంస్కృతం ఏదైనా కొత్త భాషలో ఏమన్నా యాడ్ చేయలేమో, అలా ఉంది అసలు డైలాగ్. అబ్బా మిషన్ గన్ని కాల్చడం, అబ్బా అసలు అన్న, అసలు అది ఏందన్నా, అసలు బోయపాటి ఆ షాట్ ఎలా పెట్టాడో నాకైతే ఇప్పుడు అర్థం కావట్లేదు. ఏ సినిమాలో చూడలే మనము. ఒక అఖండ తన అఘోర శక్తులు, అఘోర తన శక్తులు తీసుకొచ్చి ఏ రకంగా అయితే గన్స్ మీదకి వెళ్తుందో, అసలు ఆ షాట్ మాత్రం నిజంగా మైండ్ బ్లోయింగ్. మనం అఖండ 1లో శివుడు షాట్ చూసాం లాస్ట్లో చక్రం పట్టుకొని తిప్పుతారు ఇట్లా, అతని ఒంట్లోకి భూతనాథుడు వచ్చేస్తాడు, శివుడు వచ్చినప్పుడు ఆ షాట్ మాత్రం అఖండ 1కి హైలైట్ అయితే, ఇది అఖండ 2కి మాత్రం ఇది హైలైట్. మేబీ సినిమాలు ఇంకా ఉండొచ్చేమో, ట్రైలర్ మాత్రం వదిలేడు. ఈ ట్రైలర్ మాత్రం నిజం నా పిచ్చికి పోతుంది అసలు. అదే చెప్తున్నా, ఈ సినిమాలో నాకేమనిపిస్తుంది అంటే ఏమైనా ముగ్గురు ఉండొచ్చేమనిపిస్తుంది. ఒకటి నార్మల్గా ప్రకృతి కోసం ఉండే ఒక మురళీకృష్ణ నార్మల్, తర్వాత అఖండ కూడా దీంతో ఉన్నాడు మళ్ళీ మామూలు గడ్డం పెట్టుకొని. ఇంకొక అఖండ ఎవరు, అతనేమో హిమాలయాల నుంచి వస్తున్నాడు, ఇంకొక అఖండ. మేబీ అతను కూడా రావచ్చేమో. మనం చూసుకుంటే బజరంగ భాయిజాన్లో చిన్న పాప ఉంది, ఆ పాపం కూడా తీసుకొచ్చారు సినిమాలోకి. సో నాకు తెలిసి ఎక్స్పెక్టేషన్స్ని అంచనాలను మించిపోద్ది ఖచ్చితంగా సినిమా. అసలు చెప్పాలంటే నిజంగా చెప్తున్నా, అసలు అఖండ 1 కంటే అఖండ 2నే సూపర్గా ఉండబోతుంది ఖచ్చితంగా. మేబీ నాకు తెలిసి బాలయ్య బాబు కెరీర్లోనే ఒక లెజెండ్ మించిన సినిమా కాబోతుంది. అబ్బా నందమూరి తమన్ గురించి ఏం చెప్పాలండి. నందమూరి తమన్ అని పేరు పెట్టేసుకున్న ట్యాగ్ అసలు ఆ రోజు అందరు ఖచ్చితంగా మీరందరూ బాహుబలి బిర్యానీ పెట్టండి ఖచ్చితంగా. థియేటర్ నుంచి బయటకు వచ్చాక ఫస్ట్ నందమూరి తమన్కి బాహుబలి బిర్యానీ పెట్టండి, అది తినిపోతారు ఇంటికి. అలా ఉంది నిజం చెప్తున్నారు కదా అసలు. అవునవును, యాక్షన్ సీన్స్ కానీ సగం అంటే మీకు ఎందుకు అనిపిస్తుంది అంటే అక్కడ గ్రాఫిక్స్ అనేవి అలాగే కనపడుతున్నాయి. ప్రతిదీ గ్రాఫిక్స్ కూడా దీనికి దాన్ని అటాచ్డ్ అని చెప్పేసి అన్నాడు. కానీ ఖచ్చితంగా ట్విస్ట్ అయితే ఉంది, ఎక్కడో ఏదో ట్విస్ట్ ఉంది. ఎలా అంటే చెప్తున్నా కదా, అదే చెప్పా కదా, అప్పుడు రక్తాలు చిందించాం 1కి, 2కి చొక్కాలు చించేసుకోబోతున్నారు ఖచ్చితంగా. విలన్ అసలు వామ్మో, ఆయన నిజంగా కల్లోకి వస్తాడు రాత్రి. నాకైతే ఆది పినిశెట్టి మాత్రం వేరే లేవనాడు. ఏదైతే బోయపాటి గారు సరైనోడు సినిమాలో ఆది పినిశెట్టిని చూపించారో దానికి డబుల్ చూపిపోతున్నాడు అక్కడ 2తో. రికార్డులు కొట్టబోతుంది ఖచ్చితంగా. ఎత్తుతున్నా కేక్ వాక్ 500 crores ఈజీ. కేక్ వాక్ పుర్రె ఫైట్. నిజం చెప్పాలంటే హిమాలయ పర్వతాల్లో మంచు గడ్డగట్టే చలిలో ఉండేటువంటి అఘోరాలు ఏ రకంగా అయితే ఉన్నారో అదే టిట్టు దింపేశాడు ఈ సినిమాలో. వాళ్ళు నిజంగానే పుర్రెలు పట్టుకొని ఉంటారు. అంటే వాళ్ళకి ఆహారం ఏంటంటే గాలి. సో అదే ఆహారము, వాళ్ళు అదే పీల్చే గాలే వాళ్ళ ఆహారం. కాబట్టి ఆ ఆహారాన్ని వాళ్ళు ఏ రకంగా అసలు ఎలా ఉంటున్నారో మనకు అఖండ 1లో జస్ట్ బాలయ్య బాబు మన మామూలుగా వచ్చి చూపించారు ఇక్కడికి వచ్చేది. కానీ ఇప్పుడు మాత్రం హిమాలయ పర్వతాలు ఉండబోతుంది. మీరు ఏ దేశం, అదే డైలాగ్ ఉంది కదా, మీరు ఏ దేశంకి వెళ్ళినా మీకు అక్కడ కనిపించేది మతం, కానీ మన దేశంలో కనిపెట్టేది ఒకటి ధర్మం, హైందవ ధర్మం. సో ఖచ్చితంగా రికార్డులు కొట్టబోతుంది. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ బాలయ్య బాబు గారు ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ చేయబోతున్నారు. ఖచ్చితంగా చెప్తున్నా, నార్త్ ఇండియాలో మాత్రం ఇది సునామీ. నార్త్ ఇండియాలో సునామీ బాక్స్ ఆఫీస్కే బాక్స్ బద్దలైపోద్ది ఖచ్చితంగా. నార్త్ ఇండియాలో సునామీ కొట్టబోతుంది అఖండ 2తో. తెలుగు సినిమా ఖచ్చితంగా చెప్తున్నా, నార్త్ ఇండియాలో కొట్టబోతుంది. అక్కడ థియేటర్లో ప్రతి బాక్స్ బద్దలైపోద్ది. ఎన్ని బాక్స్ ఉన్నాయి మీరు లెక్కేసుకోండి. ఆడ బాక్స్ ఆఫీస్లో కాదు, ఎన్ని బాక్స్ ఉన్నాయి, అన్ని బాక్స్ బద్దలైపోతాయి ఖచ్చితంగా. ఖచ్చితంగా మీరు చెప్తున్నారు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఏదైనా దూదులో కాటన్ పెట్టుకోమండి. నా మాటని దయచేసి పెట్టుకొని పోండి, లేకపోతే మీ చెవులోంచి రక్తం వస్తుంది. తర్వాత ఎవరు బాధ్యత కాదు, మీకు మళ్ళీ హాస్పిటల్ బిల్లు కూడా ఏరు. తమన్ గారు చెప్తున్నా ముందే. మళ్ళీ ఆ హీరో వాళ్ళు ఏదంటే మీ విజ్ఞప్తిగా వదిలేస్తున్నా. ఖచ్చితంగా చెవులోంచి రక్తం వస్తుంది, కంట్లోంచి నీళ్ళు కాదు, కంట్లోంచి కూడా రక్తం వస్తుంది ఖచ్చితంగా. ఆ రకంగా ఉండబోతుంది బీజం. కాషన్ అంటే చెప్తున్నా కదా, అందరు ఖచ్చితంగా ఎంజాయ్ అయిపోతున్నారు, చొక్కాలు చించుకోపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా చెవులకి మాత్రం దూదులు పెట్టుకొని వెళ్ళండి, కాటన్స్ మాత్రం గట్టిగా పెట్టుకొని వెళ్ళండి. ఈ పండగ కాదు, జాతర మాకు.